పారదర్శక పరిపాలన అందించాం. అభివృద్ధిని చూసి ఆదరించండి. మందస మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి అప్పలరాజు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందిస్తూ పారదర్శక పాలన అందించామని రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు కొనియాడారు. గురువారం మందస మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పిడిమందస, బైరి సారంగపురం పంచాయతీలలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. అదేవిధంగా పితాతోళి పంచాయతీలో సామాజిక భవనంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమాలను రెండు కళ్లుగా భావించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారన్నారు. అభివృద్ధిని చూసి టీడీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమాలలో మందస ఎంపీపీ డొక్కరి దానయ్య, జడ్పీటీసీ సవర చంద్రమ్మ, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి దల్లి జానకీరావు, మండల పార్టీ అధ్యక్షులు అగ్గున్న సూర్యారావు, సచివాలయ కన్వీనర్ చింతాణ గణపతి మరియు సర్పంచులు, ఎంపీటీసీలు, పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పలాస నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న ఉద్దానం ముద్దుబిడ్డ డాక్టర్ సీదిరి అప్పలరాజు గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించమని ప్రార్థన. ఇట్లు బద్రి సీతమ్మ యాదవ్, పలాస నియోజకవర్గం. మాట్లాడుకోవాలంటే ఈ సచివాలయం 3 పంచాయతీలు కాబట్టి మెజారిటీ ఆఫ్ ది వర్క్స్ పూర్తి చేస్తారు. ఈ రోడ్డు సార్ పాడైపోయింది, దీని గొడవేదో చూడండి సార్ అంటే వెంటనే ఇది లేయర్ వేసి మీ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసి పెట్టాను నేను. మరి మీ పంచాయతీలోనే సవర్మంచోళ్ళు, కరియాపల్లోళ్ళు మాకు స్వాతంత్రం వచ్చి ఎవరు పట్టించుకోలేదు. ఈ గౌతల్ వాళ్ళు 60 సంవత్సరాలు మేము నష్టపోయింది సార్ అంటే వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా బీటీ రోడ్ వేసినటువంటి ఘనత కూడా మనదే. అలాగే గ్రామాల్లో అవసరమైనటువంటి సీసీ రోడ్లు, డ్రైన్లు మీ పిడిమన్ సర్పంచ్ కొద్దిగా మరికొంత చొరవ తీసుకుంటే మరికొన్ని పనులు మనం చకచకని టేకప్ చేసేస్తాం. ఇక్కడి నుంచి హుషారు అయిపోలేదు. నో లుక్ బ్యాక్. అందరూ కూడా గడప గడప వర్క్స్ బ్రహ్మాండంగా టేకప్ చేశారు. మరి అలాగే పిడిమన్ సార్లు చాలా రోజుల నుంచి ఆ కిల్లమ్మ గుడి కోసం అని చెప్పి అడుగుతా ఉన్నాం. లక్కీగా మన సోదరుడే అక్కడ కలెక్టర్గా కూడా ఉండడం వల్ల కొంత అది కూడా మనకు కలిసి వచ్చింది. ఢిల్లీ నేను ఎన్విరాన్మెంట్ కమిషనర్ పట్టుకొని దాని ఎప్రిషియేట్ శాంక్షన్ అయితే మీకు ఇవ్వడం జరిగిందని సగర్వంగా పిడిమందస గ్రామస్తులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మరి కుంటికోట తీసుకుంటే కుంటికోట పంచాయతీని టోటల్ గా నాడు నేడు కింద మనం సర్వాంగ సుందరంగా మనం తీర్చిదిద్దామని మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఇటువైపు నుంచి రోడ్డు, అటువైపు నుంచి రోడ్డు, వాటరు, మరి వీళ్ళకి వాసుదేవపేట వాళ్ళకి వాటరు, మరి అలాగే కమలాపురం వాళ్ళకి జన్మలో ఎవడైనా కమలాపురం వాళ్ళు రోడ్డు వేసుకోగలరా? లమ్మటి వాళ్ళు చెప్పండి, వేరు గారు చెప్పండి. నేను చెప్పింది ఎలా ఉందంటే ఇల్లు బాగా కట్టుకోవాలంటే ముందు ప్లేస్ ఉండాలి. ఇల్లు కట్టాలంటే ముందు ప్లేస్ ఉండాలి. మీకు రోడ్డు వేయడానికి గతంలో ప్లేసే లేదు. ఈ రోజు నేను పని కట్టుకొని ప్లేస్ ఐడెంటిఫై చేసి అక్కడక్కడ ప్లేస్ కి ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఒప్పించి నప్పించి ఈ రోజు మీ ఊరికి పర్మనెంట్ గా ముందు గ్రావెల్ రోడ్ అయితే ఫామ్ చేస్తాం. ఈ రోజు రేపు దానిపైన బీటీ రోడ్డు పనులు మొదలవుతాయని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తాం. బట్ ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ నేను ఎమ్మెల్యే అవుతాను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి పనినైతే చేస్తానని నా బాధ్యత నేను మర్చిపోలేదని, విస్మరించలేదని మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. 24 సార్వత్రిక ఎన్నికల్లో పలాస నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న ఉద్దానం ముద్దుబిడ్డ డాక్టర్ సీదిరి అప్పలరాజు గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించమని ప్రార్థన. ఇట్లు బద్రి సీతమ్మ యాదవ్, పలాస నియోజకవర్గం.